మాత్రమే ప్రాంప్టింగ్. విద్యాసాగరు నిజంగా నేను వాడిని ఆ రాక్షస పాత్రలో ముద్రా రాక్షసంలో చూశాను, మళ్ళీ ఈ నాటకంలో చూశానండి. ఎంత విజృంభించాడంటే సరే నేను వాడితో అన్నాను కూడా, వాడి సినిమాలు వద్దురా నువ్వు నాటకాల్లో ఉండరా నాన్న అని చాలా బతిలాడాను కూడా. అయితే దాని అట్రాక్షన్ వేరు. వాడు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆ రోజును తలుచుకుని ఆ మహత్తరమైన బాధాకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఎంత గొప్పగా నటించాడో అవన్నీ తలుచుకుంటూ ఉంటాం. ఇప్పటికి రామ్మూర్తి గారు పెడుతుంటే వాట్ ఏ గ్రేట్ యాక్టర్ హీస్ అంటూ ఉంటాడు ఇప్పటికి కూడా. ఆ నాటకంలో భరణి ఆపోజిట్ ఈడిపాస్ కిరియాన్ అనే ఒక చాలా మంచి వేషం. ఉషా అనే ఒక అమ్మాయి అప్పుడు వేసిన కొద్దిమంది నటులు ఇవాళ కూడా వేస్తున్నారు. మా నారాయణ ఆ రోజున వేషం వేశాడు, ఇవాళ కూడా నాటకంలో 25 ఏళ్ల తర్వాత ఈ నాటకాన్ని వేయడం నాకు చాలా ఆనందదాయకమైంది. మాకు చాలా కొత్త మళ్ళీ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్గా భావిస్తూ ఇవాళ చూడడానికి వచ్చిన భరణికి వేస్తానని సంవత్సరం నుంచండి వాడు వేస్తానని నేను వద్దాను. ఒరే నాన్న నువ్వు ఇంత ఇమోషనల్ డాడీ, నేను ఈ నాటకం వేసి తీరవలసిందే, మీరు ఎప్పుడు వేస్తే ఎప్పుడు మీరు ఫంక్షన్ పెట్టుకుంటే అప్పుడు నాటకం వేస్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాడంటే నేను నిజానికి వాడిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమని ఇది ఒప్పుకున్నానండి. ఈ 3 రోజుల ఫంక్షన్ ఒప్పుకోవడం, వాడు సంవత్సరం నుంచి నన్ను నేను ఏమైనా సరే వెయ్యాలి, అది వాడి జీవిత పరమాశయం. ఆ పరమాశయం ఇవాళ తీరుతున్నందుకు వాడికి 10 కాలాల పాటు చల్లగా ఉండి మళ్ళీ నాటకాలు వేయడానికి తగినంత శక్తి రావాలని కోరుకుంటూ ఇవాళ ఆ వెనకటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు నటులకి కృతజ్ఞతాపూర్వకంగా ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటారు.